హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. చూస్తున్నారు కదా ఈరోజు ఏం తీసుకొచ్చాను అనుకుంటున్నారా? అమ్మ హాయ్ చెప్పు. ఇగోండి ఈతకాయలండి. చూస్తున్నారా ఎంత బాగున్నాయో. ఇవైతే ఇప్పుడు పచ్చిగా ఉన్నాయి. చెట్టు దగ్గర నుంచి అయితే డాడీ తీసుకొచ్చారండి ఈరోజు. ఇగోండి 3 గెలలు అయితే తీసుకొచ్చారు. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో కదా. ఇవి చెట్టు దగ్గరే రోజు కొన్ని తీసుకొస్తారండి మగ్గినవి. ఇవ్వండి ఇవి దూరగా మగ్గాయి, ఇంకా మగ్గాలండి. ఇవి ఇవ్వచ్చు దూరగా ఉన్నాయి. ఇవైతే ఇప్పుడు ప్రజెంట్ పచ్చివి, ఇవి తినడానికి అయితే రాదు, చాలా వగరుగా ఉంటాయి. ఇవ్వండి పచ్చగా ఉంది కదా, ఇవి చిన్నగా ఉన్నాయి అనమాట. ఇవ్వండి ఈ కలర్కి వచ్చి ఇవి మగ్గాలండి. ఈతకాయలు తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. అలానే ఈత పళ్ళు తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అది కూడా కామెంట్ చేయండి. మనం చిన్నప్పుడు జ్ఞాపకాలు కదండి. చెప్పమ్మా. ఈతకాయలు చాలా బాగుంటాయి. ఈ అంతలక్క దొరకవు, సంవత్సరానికి ఒక్క పంటే పడుతాయి. కానీ ఈ మగ్గ పెట్టుకుని తింటే చాలా మన ఖర్జూరు లాగానే ఉంటాయి, చిన్న ఖర్జూరు లాగా ఉంటుంది. ఈ అమ్మలు ఊళ్ళో అయితే అమ్ముతారు కోసుకొచ్చి. అది ఫ్రెండ్స్, ఇవైతే ఊర్లో కూడా అమ్ముతారంట. మీకు ఈత పండ్లు తిన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఎవరికి అంత పెద్ద ఇవి పట్టించుకోవట్లేదు, కానీ ఇది వరకు చిన్నప్పుడు అయితే చాలా చెట్ల దగ్గర కోసుకొచ్చుకొని దాచుకునే వాళ్ళండి. రోజు పొద్దున్నే లేవగానే సంచిలో నుంచి తీసేవాళ్ళు, ఎన్ని పండిని ఎవరెవరికి, నాకిన్నని. ఇప్పుడైతే ఇవి మనము మగ్గబెట్టడానికి బకెట్లైనా పెట్టుకోవచ్చు అండి. నా దగ్గర బకెట్లు ఏం లేవు కాబట్టి నేను బియ్యం సంచి ఉంటుంది కదా బ్యాగు, దాంట్లో పెట్టి మగ్గ పెడతాను. ఇవి మగ్గిన తర్వాత రేపు మళ్ళీ చూపిస్తా, రేపటికి ఎన్ని పండు అవుతాయి అనేది. ఇవన్నీ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మమ్మీ అయితే బియ్యం బ్యాగ్లో పెట్టేస్తున్నారు. చూస్తున్నారు కదా, మొత్తం అయితే బ్యాగ్లో పెట్టేస్తున్నాము. మీ దగ్గర ఏదైనా ఒక బింది కానీ బకెట్ కానీ ఉంటే బకెట్లో పెట్టేసి లోపల పెట్టేసుకోండి. పైకి చూపించమ్మా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా పెట్టాం కదా, రేపు మార్నింగ్ తీసి చూద్దామండి. రేపు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ టైం ఉంటే ఓపెన్ చేసి చూద్దాము. అవి కట్టేసి లోపల పెట్టేసుకుందామండి. హలో ఫ్రెండ్స్, ఇదిగోండి చూస్తున్నారు కదా, మనము నిన్న ఈతకాయలు అయితే మగ్గబెట్టాం కదండి ఈ సంచిలో. ఇప్పుడు బయటకైతే తీసి చూద్దాము ఎన్ని మగ్గినాయి అనేది. అన్నీ బయట పెట్టమ్మా, లోపల కూడా పడి ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. చిన్న చిన్న ఖర్జూరల్లాగా లేవండి ఇవి, ఎంత బాగున్నాయి చూడండి. న్యాచురల్ ఫ్రూట్ అండి, ఆర్గానిక్గా పండినవి, ఎలాంటి మందులు లేకుండా పండించుకునేవండి ఇవి. ఎంత మంచి కలర్ వచ్చినాయి అబ్బా. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే మస్తు సంతోషంగా ఉంది. చూస్తున్నారు కదా, అన్నీ అలానే తీద్దాం బయటికి. ఇంకా ఒకటి తినచూడము ఎట్లుందో, ఎలా ఉంది? సూపర్ టేస్టీ ఉంది. అన్ని తీయమ్మా. ఫ్రెండ్స్ చూడండి, రోజు కొన్ని మాగుతాయండి ఇవి. చూస్తున్నారు కదా, మంచి కలర్ వచ్చినాయి అనమాట. రోజు ఇలానే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ టైం ఉన్నప్పుడల్లా తీయండి ఖచ్చితంగా. ఒకవేళ మీరు మగ్గ పెడితే ఇవి తెలియదు అనుకోండి, రేపు ఖరాబ్ అయిపోతాయి. ఇవ్వండి ఇవి కలర్ లో తీసేసుకోవాలి, తినాలి. అది మళ్ళీ మంచిగా తినొచ్చు ఇట్లాగా, చాలా బాగుంటాయి. చాలా బాగుంది. చూసి అసలు ఎంత మంచిగా కనిపిస్తున్నాయి, కలర్ఫుల్ గా చాలా చాలా బాగా కనిపిస్తున్నాయి. అమ్మ ఇట్లానే మా కింద పడిపోతాయి అన్ని. ఎవరన్నా ఉంటే దగ్గర వాళ్ళు మనం పంపించవచ్చు. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, మా మమ్మీ పార్సల్ చేస్తుంది. అంటే దగ్గర ఉంటే పంపద్దు, మనమే దాన్ని చేయలేము కదా. అమ్మా తింటున్నావు అన్నీ, చాలా బాగుంది. ఇంకా అలానే మిగతావన్నీ చూడండి. ₹1 ఖర్చు లేకుండా ఆర్గానిక్గా పండించుకున్న, మనం పండించినవి కాదు, అవే చెట్టుకు కాసినవి అనమాట. మళ్ళీ ఇవాళ తీయలేదనుకో రేపటికి నల్లగా అయిపోతాయి, మళ్ళీ రేపు ఇంక వస్తాయి. అది ఇప్పుడు ఇవన్నీ తీసి మళ్ళీ రేపు అదే రైస్ బ్యాగ్లో పెట్టేసినాం అనుకోండి, మళ్ళీ రేపు మార్నింగ్కి రేపు ఈవినింగ్కి మళ్ళీ ఇన్ని అవుతాయండి.
చెప్పమ్మా. మామకి చాలా ఇష్టం మళ్ళీ మా తమ్ముడికి. ఓకే. కొన్ని పంపిద్దాం మామకు ఫోన్ చేసి, ఆ, మైనాబాద్ వచ్చిందనుకో ఉమ్, ఇచ్చి కొన్ని పంపిద్దాం. ఎందుకంటే ఈ రేపు కూడా మగ్గుతాయి. అవును. రేపు మగ్గి మళ్ళీ ఇన్ని వస్తాయి. ఓకే. చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఎన్ని వచ్చినాయో ఈ రోజుకైతే. ఇదిగో ఇన్నైతే వచ్చినాయి. ఇంకా దాని నిండా ఉన్నాయి, గెల నిండా. అవి రేపటికి ఇంకా మగ్గుతాయి. రేపు మగ్గుతాయి. ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత మంచిగా కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. జెన్ని మా తినరా జెన్ని. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈత పళ్ళు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాగుంది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా అనిపిస్తున్నాయో. ఆర్గానిక్గా పండించుకునే కదండి ఇవి. ఒక్క రూపాయి ఖర్చు లేదు వీటికి. మనం ఎలాంటి కెమికల్ వేయలేదు, ఎలాంటి మందులు వేసి పండించినవి కాదు. మళ్ళీ సేమ్ యాస్టీజ్గా ఇవి మళ్ళీ అదే రైస్ బ్యాగ్లో పెట్టేస్తే రేపటికి మళ్ళీ అవుతాయండి. మళ్ళీ రేపు మళ్ళీ ఇంతకంటే ఎక్కువ అవుతాయి. దాంట్లో ఎక్కువ అయిపోయినాయి, దాంట్లో ఎక్కువ వచ్చినాయి. ఇవి చూడండి ఎన్ని ఉన్నాయి. ఇంకా ఇవన్నీ మగ్గుతాయి. ఇంకా ఇదిగోండి ఫ్రెండ్స్, అన్ని వచ్చినాయి ఈ రోజుకి. రేపటికి మళ్ళీ అన్నీ వస్తాయి. ఈ గల్ల ఎక్కువ మగ్గుతాయి మళ్ళీ.